ఎట్టుమంటుంటే నా బిడ్డరారే రవ్వారే రవ్వా నా బిడ్డరారే రవ్వారే రవ్వా నా బిడ్డారే రవ్వా అందరూ తల్లులు బిడ్డలు లగ్గం చేసి అత్తగారింటికి రాగని వస్తే నిన్ను అడిగిన చదువుతున్నారా బిడ్డ నా బిడ్డ నిన్ను అడిగిన చదువుతున్నారే బిడ్డ కావాలి అత్తం మీద కావాలి ఇంకోటి పోయి తోట రావాలి కత్తిపాటు పోయి కంకణాలు రావాలి పడాల పోయి పాసింగాలు రావాలి బిడ్డ మరి తిరగలిగే తినాల ఎత్తుడు సత్యాన పొలం మీద 51 రూపాయి సత్యాన పొలం మీద 51 రూపాయలు దానం చేసింది వాళ్ళిద్దరికి సీనుకు నాగరాజు ధనమని కనుక వస్తున్నారు కలగాలి వంశం నిలవాలి పరిస్థితులు కానీ కోడి పడి ఎత్తుకోవాలి కానీ మరి భార్య పడి ఎత్తు బంగారం కలిగి ఎల్లమ్మ సహకారం ఉండాలి 51 రూపాయలు 50 లక్షలు కలగాలి అమ్మవారు రేణుకయ్యమ్మ రక్తం వేసి అడిగినకు అత్తగారిని తోడవై కంకరారమ్మా అని బిడ్డను ఎక్కడ పొలం తెచ్చింది అమ్మవారు చూడగా తల్లి రేణుకయ్యమ్మ కలకలకలకల కన్నీరు తీసుకుంటా నాదను ఎక్కడుందో నాదా నీ సావు నాకు తెలవలే నాదా అమ్మవారు సత్యాన పోరం ఎత్తుకొని అల్లి తోలు పట్టుకొని నాడు వద్వాన పడి లోపల ఎల్లు పోతాయి ఉన్నది అల్లి పోతాయి ఉన్నది అలనాటి కాలం లోపల చెట్లు గుట్టలు మాట్లాడేది అడిగినాడు చెట్ల గుట్టలు అడుగుతున్నది ఏనాడు చెట్టు గుట్టల కార్తీక రాజు భయానికి మాట్లాడతలేవు పోయేటి తొవ్వ లోపల ఏనాడు బయట తంగని ఎట్టాట వస్తున్నదాట తంగని ఎట్ట నా భర్త చాడ ఎప్పుమంటే తంగని ఎట్టు ఏనాడు కార్తీక రాజు ఏనాడు భయానికి మాట్లాడతలేదు అమ్మవారు రేణుకయ్యమ్మ సత్తించి శాపలు పెడుతుంది ఇన్ని రోజులు అన్ని పూజలకు వరికస్తరాన్ని మీద విగుతున్నా ఈ గాడి నుంచి ఏ పూజకు వనికి రావద్దు ఏ దానికి నువ్వు వనికి రావద్దు అన్నది ఆ రేణుక ఎల్లమ్మ పూరం ఎత్తుకొని పోతుంటే ఎందుకంటే కాలంలో చెట్టు ముట్టలు మాట్లాడమాట అరులారా నా భర్త జాడ ఎప్పుడు దండం పెడుతుంటే కార్తీకుడికి భయపాడి ఆ చెట్టు ముట్టలు మాట్లాడతలేవట రేణుక ఎల్లమ్మ పక్కన మంది చెప్పిన మనుషులు మీ నోరు మాట మాట్లాడుతున్నారు కనుక రానున్న కాలం నుంచి ఇక ఇప్పటి నుంచి మీ నోటి మాట బంధు కావాలన్నది రేణుక ఎల్లమ్మ ఆడికెళ్ళి పోతుంటే ఒక కడకోడు పుంజు కనిపించింది అది ఒక్కసారి పూట పెడుతుంటే పుట్టెడు వరాలు ముత్యాలు కూర్చున్నాయట కడకోడి పుంజ నా భర్త ఎక్కడున్న జాడ ఎప్పుడు అంటుంటే కార్తీకుడు భయపడి కడకోడి పుంజు కూడా మాట్లాడతలేదట ఇప్పుడు ఏనిక ఎల్లమ్మ ఏమనుకున్నది ఇప్పటి నుంచి నువ్వు కడకోడు పుంజు పోయి కాడుకోడు పుంజు కావాలి నువ్వు పూత పెడితే వరాలు ముత్యాలు పట్టే కానీ బిడ్డ అయ్యేటట్టు నువ్వు పూత పెట్టావంటే గురుకోడు కత్తి పట్టుకొని ఉండాలి ఆడలు గసాల మసాల దంచాలు అసలు చేపలు పెట్టింది రేణుక ఎల్లమ్మ ఆడికేళ్ళు పోతుంటే నిండా ఊసిన తంగడి చెట్టు కనిపించిందట తంగడి
తంగడి చెట్టు నా భర్త జాడ ఎప్పంటుంటే ఆ తంగడి చెట్టు మాట్లాడతలేదు. అప్పుడు రేణుకా ఎల్లమ్మ ఏమన్నది, నా బిడ్డ నువ్వు పుట్టడు పూలతో ఉన్నావు, బిడ్డనికి ఇంత ఆకారం వచ్చినానే, రానున్న కాలమందు నీ పువ్వులు ఏ పూజకి ఎక్కద్దని శాపన వ్యక్తింది రేణుకా ఎల్లమ్మ. అప్పుడు తంగడి చెట్టు దండం పెట్టింది అవ్వాలి పాంచను, నా పూజ నా పువ్వు పూజకి ఎక్కకపోతే నేను ఉండేందుకు నాకు ఏదైనా దివనార్థి వ్యక్తమంటే అప్పుడు రేణుకా ఎల్లమ్మ సల్లిగా కొండలెక్కడ సల్లవేడి ఏమైనా దివనార్థి వ్యక్తింది. ఏడాదికి 12 పండుగలాట, వారానికి ఒక అంగడి, నెలకొక్క పండుగ, పెద్దలకు వచ్చేది పెద్దల మాస, బాడలకు వచ్చేది బతుకమ్మ పండుగ. 9 రోజులే నీ పువ్వు పూజకి ఎక్కది నా బిడ్డ. ఆడంగా ఆఖరికి వస్తుంది సద్దుల బతుకమ్మ పండుగ. ఈ చెట్టు నాది ఆ చెట్టు నాదని ఆడలు మొగలు చెట్టు చుట్టూ తిరిగేది ఉంటది. ఆడళ్ళకి ఆడలు శిఖలు పట్టుకొని గుద్దుకునేది ఉంటది, మొగలు చుట్టూ పట్టుకొని గుద్దుకునేది ఉంటది. 9 రోజులే నీ పువ్వు పూజకి ఎక్కాలని దివనార్థ పెట్టింది రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ 7 అంతరాల బోనం ఎత్తుకొని పోతుంటే ఆ బోనం మీద ఎలుగులు ఎక్కడో ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి. ఇత్తడి కోట ఉత్తడి కోట కంచుకుప్పాల కోట ఉన్నది, కంచుకుప్పాల కోట ఉన్నది. కంచుకుప్పల కోట లోపల కార్తీక రాజు చూసింది. అబ్బో నా మేనమర్దలా ఆమె తోలుకోతే బాబు సపరెత్తుకో. నీ మొగలి దొక్క లోపల బాణం ఎత్తే నువ్వు సత్యాల బోనం ఎత్తుకొని పోతున్నావు, సచ్చిన మొగలు చెప్తానా వాడు సచ్చినోడు లేపుతాను సత్యాల బోనం చూసానంటే అది నాగే వేసుకుంటది, సుఖపడుతుంది, ఆగిపడుతుంది, పొరగల్లగంటది. దాని మీద నేను పెళ్ళే చేసుకోలేదు, ఆడదాని సుఖం అనేది నాకు తెలియదు. దాని మొగలతో సుఖపడనిస్తానా ఆగిపడనిస్తానా, వదల బొమ్మాలి వదలలే. ఇక చూడు ఈ సత్యాల బోనం సత్యం తప్పాలి, నిత్యాల బోనం నీతి తప్పాలి. ఇప్పుడే నా మాయ చేత నా మత్తుల చేత ముక్కులు మాయగవతలు వర్తించి బోనం ఎంగిలి ఏపిస్తానన్నట్టు కార్తీక రాజు. మంత్రాలు గల్లవాడు యంత్రాలు గల్లవాడు మంత్రాలు కట్టబట్టిండు, యంత్రాలు కట్టబట్టిండు. ముసలోళ్ళ మూతులు అదేట పొరగల్ల చేతులు అనేట అందుకే పిలిచినా ముచ్చట. నర్సు నీ పెయ్యంత మెరుసు ముచ్చట సపరేట్గా పెట్టుకోడా ఏం నక్కడ ఎత్తున్నావా, పిల్లలు అట్లా తటమగా కడుకుంటావు, చెప్పడం మాట్లాడుతున్నావు, బుద్ధులకు ముడిగొట్టుకుంటే సరిపోతుంది. నా మాయ చేత నా మొత్తం చేత ముగ్గురు కవతల ఒట్టిచ్చే సత్యాన బోనం ఎంగిలి చేపిస్తున్నాని. ఓ రహీం రబాత్ చెల్ మందులు 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 ఏరు తగ్గిన తేరు కొనుక్కులకు ఏరు మనవడు పత్తి ఏరు అగసల ఏరు కట్ల జిల్లా ఏరు కన్న పిల్లకాలు కూడా పుట్టు పుట్ట పిల్లలు పుట్టమి తెలవక చెట్టు మీద పాతి పుట్ట మీద గుంటి ఏరు గట్టి మీద గంటి ఏరు తొట్టి ఏరు తొమ్మిది ఏరు గుమ్లకు కట్టేరు ఏడు కట్టేరు ఏడు కట్టేరు లెక్క కోసో కాదు కట్ట మిషనై కన్నరప్ప కోతరప్ప నగమై కప్పకాడు గొడవ గురసేది ముట్టుముక్క ముసల్దారు ముట్టుముక్క మర్చుకున్నారు. ఇవ్వండి తీసుకొచ్చి ఎడుగు వాడు ఏడు వచ్చి తాను 6
పుల్లి తాయిత చెప్తుంది కదా పప్ప నానా అయ్యా అయ్యా గాడి యొక్క మూడు మగే ముగ్గురాలే ముగ్గురం ఎందుకు పిలిచినవే ముగ్గురన్న కదా మూడన్న కదా తీనన్న కదా త్రీ అన్న కదా దాని మీనింగ్ ఏది అంత నీకు ఆవిడే వచ్చి సంపద ఎవరు ఎవరైనా నాకు తెలుసు నాకెవరు తెలియదు మేనం అర్థం నీ మేనమాట అంటే నువ్వు చేసుకోలేదు అది నన్ను అనరాని మాటలు అన్నది వేరేటోళ్ళు వేసుకుంది అబ్బో ఆమెకు నీకైతే ఎంత మంచి చూడు ఉంటే ఆపరేషన్ కట్టుకొని పోయి మరుగులు అప్పుడు వేసిన ఇద్దరు కడబాకిన అడిగిన తపస్సు పడితే దుక్కల పానం వేసిన సచ్చిన మగన్ని లేపుకుంటున్నాను సత్యానుభవం పట్టుకొని పోతుందిరా మరి అటెన్షన్ చేసుకుంటే ఎంత మంచి మేము చిన్న మీరు చిన్నమ్మ అందరూ నాకు పెళ్ళాము దాని పేరు మీద నేను ముడుపు పెట్టినట్టు అట్టనే ఉన్నా పెళ్ళే లేదు ఆడి దాని సుఖము నాకు తెలియదు మగవాళ్ళతో సుఖపడనియ్యా ఇప్పుడే మీరు కూడా ముగ్గురు పోయి ఆ బోనానికి అడ్డం తిరిగి పిల్లమ్మకి అడ్డం తిరిగి అవ్వంట వరుస పెట్టుకొని మొగం దగ్గరికి పోకముందుకి ఆ సత్యానుభవం ఎంగిల్ చేసి అది ఎంత పని మాకు గట్ట ఇతరే మీరు కొడుకులు నేను డాడీని లేకపోతే పెద్ద బాటి అంతే మాసమసోడు మీ సోమవారికి ఎట్లొక్కల వంటి పోతుంది అదే తిరిగి చేసుకుంటా ఇప్పటికీ చచ్చిపోతే చేసుకుంటాను చేసుకుంటా అయినా సరే మాకు చిన్న అదే నువ్వైతే పక్కనేను ఏడంతాల పోనీ ఎంగిలి వేసేస్తే మీరు కొడుకులు పొద్దుగల మీకు ఏదంటే రామపేట కదా పెట్టకపోయి తప్పకుండా ముగ్గురు మాయకవుతారంటే మాయ చోరుడు గడ్డ పోతామని రామ రామ కోదండ రామ కోదండ పోతున్నారా సత్యాన భర్తలు లేచినాక 5 ముక్కలన్నా విన్నాక తదుపరి మొత్తం మీకే ఇచ్చకూడగా అయితే నీ సచ్చిన భర్తకు సత్యాన పూర్వం కొట్టబోతున్నావు అవ్వా 5 ముక్కలు వారం రోజులు అవుతుంది కడుపులో కన్నం లేదు కంటికి మరి కడుపు చూడు ఎట్టండి ఎట్టండికపోతుంది చూడు హార్వెస్టార్ అయినట్టు అవుతుంది చూడండి అవ్వా ఇప్పుడు అన్నం పెట్టాం నీ భర్త గురించి వచ్చినాక వెళ్తాం నా భర్తకు 5 ముక్కలు అన్నం పెట్టినాక తదుపరి మొత్తం మీకే అది సంగీతానికి చింతకాలు రాస్తే మనకన్నా ఎక్కువ వాడు సచిన వాళ్ళు పట్ట పొందుతాల మంచి మాట కొద్ది దించి అన్నం పెట్టు లేకపోతే అమ్మా ఇక వదలోరి కన్నా కొడుకన్నా ఇక వదలో
చేతులు వచ్చిన బోనాలు వరకూడదురా. మంచి మాట కొద్ది వెళ్తున్న కథ ఎల్లమ్మ పేరు కథం కావాలని బోనాలు కట్టుకోవాలి. కడుపులో వచ్చిన అయినా పర్వాలేదు, 7 అంతరాల బోనం లేకెళ్ళి ఏనాడు ఒక్క బోనం పెడతానా అని అమ్మవారు వీళ్ళు కొడుకులు అయితే నేను తల్లి అయితే ఇలా ఏనాడు పెట్టను చూడబోదునా. అన్న తల్లి కొడుకులు ఏడవంగా ఏనాడు అన్నం దాస్తదా. అయినా పర్వాలేదు, నేను కొడుకులు అనుకుంటా అన్నం పెడతానా అని బోనం అన్నరా దించావట్ట రండి రోజు కొడుకు మొదలొక్క బోనాడు తిరురా కన్నా కొడుకు నేను అన్నమల్లా ఈనాడు నేను అన్నమల్లా ఈనాడు కామదటి బోనం లోపల అన్నం పెట్టిన కొడక నేను వెళ్ళిపోదురా. అమ్మ కమ్మం గర్భవతి యాతి అంగరా అమ్మ కమ్మం గర్భవతి యాతి ముచ్చట బాబా ఏం రోగం మీకు? ఆమె గిడ కూర్చున్న గారికి పిలిచింది పని లేదు. ఆమెకు తాంబాకు కావాలని పిలిచింది పని చేయలేదు. ఇచ్చటోళ్ళు ఏం చెప్తారో పిలుచుకున్నట్టు వారి మీది పాడు వల్లే ఇంత మంచిగుంది. చిన్న నువ్వు ఎందుకు చూస్తావు చిన్నోడు అయ్యో మీది పాడు వల్లకి ఇంత మంచిగున్నట్టు కడితే ఎంత మంచిగున్నాయో. ఒక్క బోనం అన్నం పెట్టినా కొడక నా భర్తను లేపినాక మిగతాది మొత్తం పెడతా కొడక పోతున్నారా. మొత్తం పెట్టు అయితే నిండ పెట్టాలి లేకపోతే మొత్తం మీకే పెడతా నా భర్త ఎట్లా లేస్తారా. అయ్యో లేకపోతే సచ్చినోడు మొగలవుతుందా? మాకు పెట్టిన పుణ్యాన్ని భర్తలు ఎత్తాడు. రెండోగా బోనము బోనం అన్నది నువ్వు బోనం పెట్టంగా చెట్లు గుట్టలు మిట్ట చూస్తుంది. ఇవాళ రేపు దిష్టి పెద్దగా ఉంటది. కూరలు ఎక్కువ వేసుకున్నాను అబ్బాయి ఎంత వేసుకుని చూడు కూరలంటే కూరలు బక్కగానే ఉండదు. నవ్వతోడు పెద్దోళ్ళు పెట్టుకున్నట్టు పెట్టుకుర్రు. తినే కాడికి తిన్నాడు ఇంకిత పెట్టుకోవాలంటే మళ్ళీ తలకాయ విప్పిండాను అంటారు. నరుడి కంటికి నల్లరవుతు 16 వక్కలే అవుతాయి. ఈ చెట్లు గుట్టలు ఎట్లా చూస్తున్నాయి చూడు. ఇప్ప చెట్టు ఎట్లా చూస్తుంది చూడు. అందుకోసమనే 60 ముళ్ళ సీరే ఈ కొరక ముంచుకొని అందుకోసమనే మా మీద కప్పి అన్నం పెట్టు. అసలే అందరూ అడుక్కుపోతుంది. అట్టేసరు మడ్డి తాగితే ముడ్డికి బలం అన్నట్టు అట్టేసరు అంతా అడుక్కు దిగుతుంది. అమ్మవారు చూడు ఎల్లమ్మ ఏనాడు చెప్తాను బోనము తీసి ఏనాడు కట్టుకున్నది మరి డాల కొంగు తీసింది కదల్లి ఏనాడు 7 ముగ్గురు కవుతల కప్పి ఇక తినండి కొడుకు తిరులోని కొడుకు నేను చూసిన అబ్బా అబ్బా ఎల్లమ్మ తొడలు అరటి స్తంభాలు అబ్బా ఎంత ముద్దుగుంది ఎంత రాయిగా ఉందిరా మన అయ్యం చేసుకోకపోయి. అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఇంత మాట అనగా కాదని రేణుక ఎల్లమ్మ కళ్ళ తోడు చూసి చలవారు మధ్య
వెళ్ళి మాట్లాడుతున్నాని ఇక చిరాళ్ళు నా కొడుకో రాళ్ళు కావాలి నా కొడుక చిరాళ్ళు కావాలని సచ్చించి సలవలు పెట్టింది గా తల్లి రేణుగా కొన్ని పలువురాలు చేసేవారికి అందరికన్నా పెద్దోడు బొర్రకుండా వచ్చిండు నా తల్లి రాయరేది కానీ మాదేం తప్పు లేదు ఓ మాయలో మావ కార్తీక రాజు రోజు వచ్చినాం కానీ అమ్మ మాదేం తప్పు లేదు నాకు సల్లాది దీవనర్తి పెట్టలేదు కాలంటే మొక్కుతానే ఓ మాయలో మాయి పలువురు అవుతాయి ఎన్ని రోజులు ఉండాలని బాధ్యను ఈ నోట సల్లాది దీవనర్తి పెట్టుతుంది చల్లని దీవనర్తి పెట్టి పలువురు అవుతాయి ఎన్ని రోజులు అయిందండి పలువురవుతున్నా ఎన్ని రోజులు ఉండాలి నాదేమో తప్పు లేదు నన్ను మన్నించమంటున్నావా మానభావం పంపించిండు అమ్మా నాదేమో తప్పు లేదు నాకేమన్నా మారు దీవెన పెట్టమంటావా కొడుక పలువురు అయ్యల్లై పుట్టాలన్నా మాన బంగారు చూస్తారని మీరొచ్చిండ్రు కాబట్టి కాక కొట్టి ఏనన్నా కానుపు సంతానమైన ఆడపిల్లలు ఏనాడు తల్లిగారింటి నుండి అత్తగారింటి నుండి తల్లిగారింటికి పోవంగా పొలి మేల మీద 3 తొవ్వల కాడ 5 రాళ్ళు పెట్టి ఇక దాటిపోవాలి నా కొడుకు దాటిపోవాలి నా కొడుక నానాడు దాటిపోగా మాన బంగారు చూసి బతుకుపోకూడక అయితే బిడ్డలు తొలసూరు కానిపప్పుడు అత్తగారింటికి అత్తగారింటికి పోగా ఊరు కలుపుతారు 7 పలుగురాలు పెట్టి సంగడి కొమ్మలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి దాడిస్తారు అప్పుడు మా బాధితురాలు మాన చూసుకుంటే బతుకుమంటారు నాకు మంచిగా పెట్టు వాళ్ళకేం పెట్టు తల్లని నేను నమ్ముకుంటే కొడుకాని మీరు వచ్చినందుకు కొడుక లేని మాటలంటే కొడుక మాన బంగారు చూస్తానన్న మాట మాట్లాడినవా రానున్న కాలం లోపల ఏనాడు వరకన్నా మాన బంగారు చూసినందుకు ఊరు ఉట్టనంత ఉంది ఉప్పు నీళ్లు ఒక చోట ఉడకనంత ఉన్నదిరా మరి తెల్లాకులనగా సాగలు రజాకులు ఉట్టేవంత ఉన్నది ఊరు మీద ఏనాడు బట్టలన్నీ తీసుకుపోయి ఊరు బందుకు చెరువు గట్ల నడుమ బండ పెట్టి ఏనాడు బండ మీద బట్టలు ఉతికేదున్నది బట్టలు ఉతికంగా ఏనాడు బండ మీద కాలు పెట్టి ఉతికేటప్పుడు నా బండ వైపు పుట్టాలరా నా కళ్ళ కొడుకో బట్టలు ఉతికేటప్పుడు మైనీళ్ళు దాకా కూడా బతుకు ఉండకూడదా గిటే ఉంటుంది గిటే ఉంటా పిల్లగా మీదకు శ్రీకాంత్ అయినా ఎల్లమ్మ సత్యానపూర్ణం పేరు మీద భక్తుడు 501 రూపాయలు దానం ఇచ్చిండు. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా పిల్లందు పాపమందు ఉద్యోగమందు పాడందు పంట ఎందు చదువుల ఎందు శాస్త్రాల ఎందు సల్లంగా చూడాలి. 30 కోట్ల దేవతల దీవెన ఆ శ్రీకాంత్ కుటుంబానికి ఉండాలి. వాళ్ళతో పాటు ఒగ్గోళ్ళ దీవెనార్థి కూడా ఉండాలి. వీళ్ళందరూ ఒగ్గోళ్ళు అమలాల పట్నాలు ఎత్తారు, పండుగని ఎత్తారు. ఎవరింటికి ఒగ్గోళ్ళు వచ్చినా గాని కాళ్ళు కడిగి లోపలికి దొరకపోతారు. 7 వారాలు సామ్యమైన వారాలు ఉంటాయి. ఆ ఒగ్గు జగ్గులతో పలకలే పట్నాలు ఎత్తారు. మరి ఆ ఒగ్గుల దీవనార్థి ఉండాలి శ్రీకాంత్ కుటుంబానికి. రేణుకా ఎల్లమ్మ కూడా సర్వదా రక్షించాలి. అయ్యో అవనూరు కొండ మనం బాగుండ కింద ఎల్లో బాగుండ కింద పోయిన వారం చూసి కోరినవమ్మ ఎల్లో పాడినవా పుట్ట పుట్టాలి ఎల్లో పుట్టలేదు ఈ పుట్ట అయ్యో పిడికేడు నీడము పొలగవన్నేల తీర పొలగవన్నేల తీర ఇంగూరు వేరియంగా కట్టినవమ్మ ఎల్లో పాడినవా
కట్టంగా రేణుకా ఎల్లమ్మ చీరలు కట్టంగా చీర మీద ఆడింది నాకు శ్రీరంగ మీద ఆడింది బాబో అదో రేణుకా ఎల్లమ్మ గంధం పెట్టంగా రేణుకా ఎల్లమ్మ గంధం పెట్టంగా గంధం మీద ఆడింది నాకు గంధం మీద ఆడింది బాబో మరి శ్రీకాంత్ వంశమే ఎల్లమ్మ తోడు పోయిండు నడిగోడు పోయిండు మరి తలారి దుగ్గయ్య మామలేడు మోతి అని అల్లుడు భూమి అయినా మరి 50 రూపాయలు దానం చేసిండు ఎక్కడ పోతుంది మామయ్య రాత్రి వెళ్ళిపోతుంది మామ ఏదో పడగలెత్తులైపోతున్నాయి మామ అని ముఖం గడిపియదని చెప్పి 50 రూపాయలు దానం చేసిన వెన్నెలై ఈ ఊరిలో కాసి వెళ్ళిపోతివా వెన్నెలై ఈ ఊరిలో కాసి వెన్నెలై మా ఇంటిన కాసి వెళ్ళిపోతివా వెన్నెలై మా ఇంటిన కాసి నవగల్లా ముఖమే మామ నవిన సింగాల ముందే దేవుడే నిన్ను వరవాలేడా నరుడే నిన్ను వరవాలేడా బాబగారి రోగమే బామ ఆనాడికి నీకే వచ్చిందా వెళ్ళిపోతుందా నా విడపువయ్యా ఇల్లు పైన ఉండగా పిల్లలు పైన వాడగా పోతులు పోతుందా నా విడపువయ్యా మామ స్వర్గాన్ని పోయి మనున్న అల్లుడు భూమికి మరి మోచాలని ఎప్పటికి వాళ్ళు ఎనభాగ్యమోరని ఆరేనుకా ఎల్లమ్మ తల్లి ఒకరిని సాగలు పడ్డ రమ్మని చెప్పింది 7 పలుగురు రమ్మని చెప్పింది అందరికన్నా చిన్ను అన్ని ఊరుకుంటది మూలగుండు వైపుట్టమని చెప్పింది రేణుకా ఎల్లమ్మ మూలగుండు అంటే ఎవరాల ఊరుకుంటది ఏడ పంచాలు అవుతుందంటే పలంజాల మూలగుండు కాడవుతుందని అంటారు ఆ మూలగుండు కాడికి కుక్కలు వస్తాయి కాళ్ళు వస్తాయి వనపాసు వస్తుంటాయి ఆ కుక్కలు దాక్కుండా చక్కగా మగ్గు అని చెప్పింది రేణుకా ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఏనాడు ఎంగిలి పోడాలను తీసుకొని మరి రాజు వేడికి వెళ్ళిపోతున్నది తల్లి రేణుకా ఎల్లమ్మ మరి రాజు వేడికి వచ్చింది ఏనాడు భర్తన కళ్ళతో చూసి అది వచ్చేటి ఎలా వాడు దేవుడు రాజు కళలు సేనారాయణ సచ్చాన పూలం తెమ్మంటే బామా నువ్వు సచ్చాన పూలం సచ్చి తప్పగొట్టి నీ చాన పూలం నిధి తప్పగొట్టి పూలం తెచ్చున్నావే బామా మా ఇంగిలైన పూలం అమ్మ నారేనుకో బేటికి తెస్తా ఉంటే ఊరేనుకా మా ఇదిలోని బాణమ్మ ఎల్లమ్మ ముందు చేదబట్టి ఊరేనుకా ఇంగిలైన పూలం నా పేరు చేస్తుంటే నా ఎదురు మన పానం వెనుక ముందు చేస్తున్నది ఆ పూలాన్ని ఎంతవాడు దూరం మెచ్చింది నా వేడికి వచ్చిన ప్రాణం మిగిలినట్టుంటే బాగా నేను వెళ్ళిపోతే నా ప్రాణం పోతుంది దేవి ఈ ప్రాణం కూడా కూడా దేవి కావుగా అడుగుని రాజు ఏమన్నాడు బాబా అయిపోయింది కథ అయిపోయింది ఎన్నో ఒకరు కొద్దిగా 5 నిమిషాలు సత్యం సత్యం అంటే బాబా సత్యాల బోనం తెమ్మంటే ఈ ఎంగిలి బోనం ఎత్తివా బాబా ఇక నేను బతకదేవి ఇక గంటలో గడియలు నా ప్రాణం పోయేది ఈ ఎంగిలి బోనం మీకు మంటున్నదే అవ్వా ఓ నాద ప్రాణేశ్వర నాదా. ఓ నాదో. కోటి కష్టపడి అరబోరాడబడి నా తండ్రి తోడి చెరువు తీసుకొని
సజ్జన బోనం ఎత్తుకొని నీ దగ్గరికి వచ్చినయ్యా అమ్మగారి గౌరి ఎక్కడికి వెళ్ళవచ్చినారా మన బోనమేంటి ఎక్కిందినారా నా తప్పేం లేదు వరాలా శంభుల కోపం చేత తీర్థమాని నీకు నాకు నువ్వు లేని బ్రతుకు నేనెంత బతుకుతున్నాదా నీతోటి నా ప్రాణం తీసుకుంటేనే అయ్యా భర్త వేరంక బంగారం నాకెందుకు భర్తతోనే బంగారము పురుషుతోటి పుణ్యము నాగా ఏ ఆడతల్లి అయి అవతారం ఎక్కినందుకు భూమి మీదకి వచ్చినందుకు నాగా అనుకున్న కన్న తల్లిదండ్రిని వాయొచ్చు తోడ పుట్టిన అన్నదమ్ముల వాయొచ్చు కడుపుల పుట్టిన కన్న కొడుకుల కన్న బిడ్డల వాయొచ్చు కానీ ఏ ఆడతల్లి చేసుకున్న భర్తలు వాయలేనారా భర్తతోని భార్యకు సుఖము భార్యతోని భర్తకు సుఖము భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ అన్నదే అనాలా ఎరుగుట్లకెళ్ళే ఏరు కోరి లక్కవాడి నాదా ప్రేమగల్ల భర్తగారు నేను పెళ్లి ఆడిందే అయ్యో మురిత మున్నతారం ఎత్తివా నాదా నవ్వుత రెండతారం ఎత్తివా అయ్యా నా ఈ చేతులు గడయ్యవా భర్త లేని ఆడది మంచి చీర కట్టుకొని అయిన రైక తొడుక్కొని ఒకసారి మార్గాన పోతే చూసేటోళ్ళు ఎంతమంది
దీని సోకులెవరి పాలో దీని ఇంపులెవరి పాలో అంటారేమో నాదా ఏంటి నాకతే నాదా బంగారం నాకత్తు రాజ్యం నాకత్తు నాదా దేశం నాకతే నాదా నేను ఒక్కవరం వాడుకుంటున్నా నా మాట మనసంలో పెట్టవే నాకు కొడుకుల వరమయ్యా బిడ్డల పరమే ఎండి కోరుతావా బంగారం కోరుతావా రాజ్యం కోరుతావా దేశం కోరుతావా అంటుంటే ఎండేం చేసుకోవాలి 10 తులాల బంగారం పక్కన పెట్టుకొని పంట పొద్దుగల అవుతుందా మరి పిలుస్తుందా బాపంట పిలుస్తుందా కొడుకుల వరం బిడ్డల వరం ఎల్ల వేరడ వరకుతున్నదో కొడుకులు ఎందుకే బాబా కొడుకులు అయితే బాబా అంటాడు మన కొడుకులు గారు కట్టాలి మిసాలు తిరిగి కొడుకులు అవుతున్నారు చిన్నప్పుడు తల్లిదండ్రులు తోటి పిల్ల మధ్యలో తల్లిదండ్రులు దేవకుండా అవుతుంది కొడుకు పిల్ల పిల్లకుండా అవుతున్నదాట కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అన్న రాజ్యం ఈ రాజ్యం మొగల్ రాజ్యమే సమరాజ్యం అంటారు వద్దే అంటుంటే నాదా ప్రాణేశ్వరులకు పొద్దు అంటే కొడుకులు కావాలి బిడ్డలు కావాలంటున్నది కోరుకో బామా ఒక్క కొడుకును కోరుకోండి ఒక్క కొడుకు కాదు ఒక్క రూపాయి ముల్లే కాదు ఒక్క దివసం కాదు ఒక్క కన్ను కాదు అంటున్నది ఇద్దరు కొడుకులు కోరుకో బామంటే ఇద్దరు నాకు కావాలంటున్నది ఇద్దరుగా లే బామంటే 4 కొడుకులు కావాలి ఒక్క బిడ్డ కావాలని రేణుక ఎల్ల వేరాడు వరకిందో అయ్యో భామా రేణుక ఎల్లమ్మ 4 కొడుకులు కోరుకుంటారు ఒక్క బిడ్డను కోరుకుంటారు భామా తప్పకుండా నీకు ఇస్తున్నది దేవి 4 కొడుకులు అందరికన్నా పెద్దోడు పరశురాముడు పుట్టేది ఉన్నది వాడు పుట్టినాక భామా కనిపిస్తారమ్మా ఊరే కనిపిస్తారమ్మా ఊరే బాధపెడతారమ్మా ఊరే బాబు గాడి ఎప్పుడు బాధపెడతాడు లగ్గేళ్ళంటాడు దొంగేళ్ళంటాడు పాడుగా వెళ్ళంటాడు 20 దెబ్బలు కొడతాడు 20 మాటలు మాట్లాడతాడు నువ్వు ఎన్ని తిట్టినా కానీ ఊరేనుక ఎంత కొట్టినా కానీ ఊరేనుక 24 ఏళ్ళు కూడా నిండదాకా నా గాడి చెప్పరాదే ఊరేనుక 12 24 ఏళ్ళు నిండదాకా నా గాడి చెప్పదు నన్ను చంపిన గాడి చెప్పదు ఒకవేళ అంతకు ముందే నువ్వు 24 ఏళ్ళు ఇంతకు ముందు చెప్పినట్టు ఉంటే వాడు కార్తీక రాజు వాడి గెలవలేక కార్తీక రాజు చేతుల మన కొడుకు పరశురాముడు చనిపోతాడు ఇక వాడు చచ్చిపోయినాక నన్ను లేపటోళ్ళు ఎవరు లేరు నీకు నాకు నాగవల్లి చేసేటోళ్ళు ఎవరు లేరు నాకు ఎన్ని తిట్టినా ఎంత కొట్టినా ఈ కార్యక్రమంలో కాదే నా పేరు చెప్పాల్సిన బాణ చేతుల చెయ్యి నువ్వు చెయ్యలేయ్యా కట్టకి నేను ఆ పరమని ఇచ్చేదా నాకెవరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు లైకమైన నుండి మనకు ఒక్కనాడు సుఖం లేదు నాదా ఒక్కనాడు సంబరం లేదు నాదా నా మీద సుఖం నీకు లేదు నీ మీది ప్రేమ నాకు తీరలేదే నాద ప్రాణేశ్వర మనకు కొడుకులు ఉడితే నా కొడుకులల్లా నీ రూపం చూసి నాదా నీ మీది ప్రేమను మరిచి కొడుకుల మీద భ్రమలు వెలుగునే అయ్యా కొడుకును కొట్టిన పర్వాలేదు తిట్టిన పర్వాలేదు అట్టి కాటం లోపల కాలేసిన పర్వాలేదు నా రెక్కలు ఒక్కరు ఇరిగిన మందిరే నా ప్రాణం వేరే గాని తుదకు నీ చాడ చెప్పనే రాదా క్షేత్ర చేయొచ్చు అని పోతే ఉన్నా ఆ
ఆగో రక్తం కారుతుంటది రక్తం కాడితే బాబా ఈ దోషుల రక్తం తాగే అన్నడిగా వారిపోయిన రక్తానికి మొదటి రక్తానికి పరిసరావుడు కొడతాడు దారిపోయిన రక్తానికి సంపన్న కొడతాడు వెళ్ళిపోయిన రక్తానికి సిద్ధంలో కొడతాడు కొట్టమంటే మహమారి వెనుక ఎల్లమ్మ వెళ్ళిపోయిన రక్తానికి దొంగలు కొడతాడు ఆఖరికి అడుగు పొడుల రక్తానికి ఆడబెట్ట శ్రీల గౌరవ కొడుతుందా అని 24 ఏళ్ళు నిండినాక నా జాడ చెప్పు నాకు చంపినోడు కార్తీక రాజు జాడ చెప్పు ఎప్పుడైతే పరిసరాలు ఈ కార్తీక రాజు చంపుతాడు నన్ను చెప్తాడు నివరాజు రాజు చేస్తారా నేను ఈ పుట్టలోపలికి చూసిపోతే దేవి నన్ను కాష్టం చేసిన భక్తులు కాపాడు బాబా అటువంటి పంచభూతాల గాలి చెట్టు కట్టు అని చెప్పాడు పరిసరాలు చెప్తారని చెప్పింది పీకే ఉపారం పీక అమ్మాయి పన్నెండు 24 ఏళ్ళు ఎన్నడ గడవాలను మళ్ళీ నడవాలనే అయ్యా తల్లి తేలిక ఎల్లమ్మ బాణ పట్టుకున్నదే అమ్మా లోపల విలముని రాలి ఏనాడు కొట్టుకోంగా ఆనం ఈసినంత లోపల ఉగ్రంతోటి రక్తం బయటకు రావంగా అడుగు పొడుగుల రక్తం లాగుతున్నది ఏనాడు 5 బుక్కల రక్తంగా తల్లి లాగుతున్నది 5 బుక్కల రక్తం తాగింది రేణుకయ్యమ్మ 5 బుక్కల రక్తం తాగింది అటువంటి దేవుడు ఆకట్టి కట్టి చేసి గంధ చక్కెర చేసి ఆ కొంచెం తగ్గి మామూలు అటువంటి గాలేస్తూ ఉన్నదమ్మా ఏనాడు దెబ్బ తగ్గి మామూలు గాలేసిందో కాలదాకా అటువంటి వెనకనేమి ఏనాడు అక్కడనే కూర్చున్నది రేణుకయ్యమ్మ గాలి చల్లారిన కాబొక్కలేరింది అటువంటి కొంటమైన భవనం లేదా కుండలు అన్నం తీసింది పుట్ట లోపల పోసింది రానున్న కాలం లోపల పోసిన పంట పుట్టాల ముదిరాలకు ఈనాడు పుట్ట లోపల పోసిందో ఆ పుట్ట తీసింది భవనం లోపల పెట్టింది అరటి కట్టు కట్టింది 24 ఏళ్ళు నిండుదాకా అటువంటి పంచభూతాల కరటి కట్టు కట్టింది నా బొక్కలు గాలి పుట్టద్దు అటువంటి ఎండ పుట్టద్దా అని నీళ్లు ఇళ్ళతో తర్వాత ఈ బొక్కలా అని అరటి కట్టు కట్టి నేను వెళ్ళాము మరి చెట్టు కూడా మరి తినడు ఉట్టిగా చేసిందో ఆ ఉట్టిగా చేసి రేణుక వెళ్ళావా అటువంటి కనుకనేమి ఆడికేరి వెళ్ళవా తల్లి పంచగిలోకి వచ్చింది రేణుక వెళ్ళవా నా తల్లి పార్వతి నాకు లగ్నమైంది అగో ఇంటికాడ నేనుండా అగో నాకు మత్స్యం అవరానికి అటువంటి వెనక నాకు ఎండి కొండకు పంచగిలకు అటువంటి కైలాసానికి అగో నడుమొక్క నాకు ఒక పట్టం కట్టి ఉన్నది రేణుక వెళ్ళవు అందుకని అంటారు రేపటి కల్లా నీ ఇంటికాడ ఉంటే అటువంటి నువ్వు నా కన్నా తల్లివి కానీ నా తమ్ముడు మల్లయ్య తమ్ముడు అయినా కానీ నా మరదలు కాదే రాబోతున్నాడు మాట రావచ్చు వద్ద ఏనాడు కన్న తండ్రి తోటి ఏనాడు చెప్పుతున్నదా కన్న తండ్రి శంకరుడు మైని పిలిచిండు మైడంటే దేవతలకు అటువంటి కనుకనేమి దేవతలకు ఇల్లు కట్టేటోడు మా ఇల్లు పిలిచి నాకు ఏమి రావక ఎండికొండకు పంచన్న జిల్లకు ఆ కైలాసానికి అటువంటి బ్రహ్మలోకానికి అక్కడవా నాకు మచ్చడి మౌనంగా తీసుకున్నాడు ఆ శంకరుడు మచ్చడి మౌనం లోపల రేణుక ఎల్లవ్వా తల్లి అటువంటి గడియలు నిండుతున్నాయి మరి వీడికి ఈ రోజు ఈ కథ అటువంటి సమాప్తమవుతున్నది మరి గౌడ
జంగవారి చెప్పిస్తే ఇంకో రోజు కథ ఉన్నది కానీ ఏ గౌడ అమ్మవారు రేణుక ఎల్లమ్మ కొండలో నొప్పులొచ్చి తెప్పలో నేర్పోవంగా నలుగురు కొడుకులు ఒక్కగా ఒక్క బిడ్డ ఉడుతున్నది ఇక తల్లి రేణుకకు కొడుకులకు ఒక బిడ్డ జన్మనిచ్చింది వాళ్ళ పిల్లలు వెలిగేడున్నది నుంచి మరి పరశురాముడు వెలిగేడున్నది బాబు నాడు చెప్పేది బాధ పెట్టేది ఉన్నది 24 ఏళ్ళు నిండినాక బాబు నాడు చెప్పేది ఉన్నది